ఆంజనేయ మహాబాహో హరిరాజ హరిప్రియా త్వం మాం నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయందాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, నిజభాద్రపద మాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:06. తిథి దశమి, ఉదయం 9:28 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, మధ్యాహ్నం 12:12 వరకు. వర్జం సాయంకాలం 4:10 నుంచి 5:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:20 వరకు. మరల రాత్రి 10:55 నుంచి 11:43 వరకు. అలాగే అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 7:30 వరకు. మరల రాత్రి 1:41 నుంచి 3:17 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషం గజలక్ష్మీ వ్రతం. ఈ గజలక్ష్మీ వ్రతం అనేటువంటిది గజాంతం ఐశ్వర్యం అని, సంపద యొక్క పరాకాష్ఠ గజం కలిగి ఉండడం అని గతంలో భావన చేసేవారు. ఈ గజం అనేటువంటిది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారన్నమాట. ఆ కారణంగానే మనకు కొన్ని చిత్రాలలో గజము తొండంతో అభిషేకం చేస్తున్నటువంటి స్వరూపం లక్ష్మీదేవికి కనిపిస్తుంటుంది. రెండు వైపులా ఆ గజాలతో అభిషేకం చేయబడుతున్నటువంటి లక్ష్మీదేవి, చేతిలోంచి కనకాభిషేకం మనపై చేస్తున్నటువంటి లక్ష్మీదేవి. ఆమెను ఆరాధించడం ద్వారా ఐశ్వర్యం యొక్క సమగ్రత సిద్ధిస్తుంది. సమగ్రత అంటే అర్థం ఏమిటి? ఏ సమయంలో మనకు ఏది అవసరమో ఆ సమయానికి అది సిద్ధంగా ఉండడం. లోకంలో వ్యక్తి తన యొక్క నిజమైన అవసరాలను గుర్తించక ఆశలను మాత్రమే అవసరాలనుకున్నందువలన దుఃఖితుడవుతున్నాడు, దరిద్రుడుగా మిగులుతున్నాడు, ఆనందం లేనివాడుగా జీవిస్తున్నాడు. ఆనంద నాశం వల్ల అనారోగ్యాలను కూడా కొని తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఈ గజలక్ష్మి పూజ ద్వారా పరిపూర్ణమైనటువంటి సంపద కలిగినటువంటి వాడై ఆనందంగా ఉంటాడు. అన్నిట్లోనూ ఆ సంపదల్లో ఆరోగ్యం కూడా ఒక ప్రధానమైనటువంటి సంపదే. అందువలన ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటుంది. ఆ విధంగా ఉండేటువంటి స్థితిని మనం గుర్తించినట్లయితే వ్యక్తి భోగానుభవానికి కావలసినటువంటి ఆయుర్దాయం, ఆరోగ్యం, సంపదలు అన్నీ కూడా అమ్మవారి పూజ వల్ల సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. శత్రువును క్షమించడం అంటే అతన్ని జయించడమే. కోరికలు తీరే మార్గాలు వదిలి క్రియాశక్తిని పెంచే మార్గాన్ని అనుసరించండి. అదే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది.